పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేడారం జాతరలో 14,000 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. ట్రాఫిక్ క్రైమ్ ప్రత్యేక ప్రణాళికల ద్వారా భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం జరుగుతుందన్నారు. ఈ మహాజాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామంటున్న ములుగు ఎస్పీతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వీలైంది. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు ఆదివాసీ వీరవనితలైన సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ముఖ్యంగా పోలీసుల పాత్ర అతి కీలకమైంది. ట్రాఫిక్తో పాటు వచ్చిన ప్రతి భక్తునికి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని తిరిగి ప్రయాణం అయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం మనతో ములుగు ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. అంటే మాట్లాడారు. సార్ నమస్కారం సార్. ముఖ్యంగా ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్ మీరు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చేయడం అంటేనే పోలీసు అధికారులు ఒక అదృష్టంగా భావిస్తారు. గాల్లోకి కాల్పులు జరిపే అదృష్టం కూడా మీకు వచ్చింది. మొదటగా సమ్మక్క సారలమ్మ జాతరకి విధి నిర్వహణకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఒక అదృష్టమే మేడారం జాతర చేయడం. యాజ్ ఎన్ ఎస్పీ ఇట్ ఈస్ వెరీ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. సమ్మక్క సారలమ్మ దేవతల ఆశీర్వాదం ఉందే కాబట్టి నేను ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై సీనియర్ ఆఫీసర్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. పోలీస్ పాత్ర ఎంత కీలకం అనేది మనకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలా తెలుసు. సో దట్ ఈస్ వై ప్రీవియస్ వర్క్ చేసిన ఆఫీసర్స్తో పాటు వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్, వారి దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్స్ అంతా తీసుకొని ఈసారి డెఫినెట్లీ వీ విల్ ఎన్షూర్ దట్ జాతర బందోబస్తు ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్. మొత్తం ఎంతమంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ వినియోగిస్తున్నారు సార్? ఏ జిల్లాల నుంచి వస్తారు? మొత్తం ఎంటైర్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ వింగ్ నుంచి కూడా పోలీస్ ఫోర్స్ ఇక్కడ డిప్లాయ్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రేహౌండ్స్ ఆల్సో. సో ఓవరాల్ 14,000 పోలీస్ పర్సనల్స్ ఆర్ expected to be deployed, including SPs, additional SPs and DSPs also. Even IPS officers who have worked previously వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయడం జరుగుతుంది. గత జాతర అనుభవాలు ఉన్నాయి. ఒక్కో సందర్భంలో 24 నుంచి 48 గంటలు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఈసారి వన్ వే ఉన్నప్పటికీ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? నేను చెప్పినట్టు ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈజ్ ఎ హ్యూజ్ టాస్క్. సో దట్ ఈస్ వై ఎవరు ప్రీవియస్గా వర్క్ చేశారో వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్ని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎందుకు జామ్ అయింది ఏంటి అనేది అంతా రీజన్స్ అనలైజ్ చేశాము. సో దానికి కరెక్టివ్ మెజర్స్ కూడా మేము తీసుకుంటున్నాము. ఎన్ రూట్ విల్ హ్యావ్ డ్రోన్ సర్వేలెన్స్ అండ్ వీ విల్ ఎన్షూర్ దట్ the public devotees who are coming, they will not face any inconvenience. So దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేషన్స్, మనం ఇచ్చే రిస్ట్రిక్షన్స్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి జాతరలో చూస్తున్న కీలక అంశాలు సార్, ఒకటి మిస్సింగ్ అవ్వడం, 2 థెఫ్ట్, దొంగతనాలు ఇవన్నీ జరగడం, వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దానికి సపరేట్గా వీఆర్ డిప్లాయింగ్ షీ టీమ్స్ అండ్ HTU టీమ్స్ ఆల్సో. దెన్ ప్రాపర్టీ అఫెన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ మేడారం జాతరలో ఎలాంటి అఫెన్స్ జరిగినాయి, ఎక్కడ జరిగినాయి అని కూడా అనలైజ్ చేసి, సో దానికి సపరేట్గా CCS టీమ్స్, వరంగల్లో ఉన్న CCS టీమ్ ఆఫీసర్స్ అండ్ వరంగల్ సిపి గారి ఆధ్వర్యంలో వారు కూడా చాలా సహకారం ఇస్తున్నారు. సో అలాంగ్ విత్ దట్ వరంగల్ అదర్ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఆల్సో విల్ బి కమింగ్ హియర్ అండ్ వాళ్ళు 1 వీక్ బిఫోరే ఇక్కడ ఉంటారు. సో దే విల్ బి నోయింగ్ ద ఏరియా. వారి తరపు నుంచి దొంగతనాలు జరగకుండా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో అంత మెజర్స్. విఐపీలకు సంబంధించి సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు? VVIP and VIP security is very important. As Honorable CM sir is also expected to come. So దానికి